ఎగ్జాంపుల్ నా విషయానికి అనుకోండి, నా వ్లాగింగ్ ఛానల్ ఒక 30 to 40 వీడియోస్ అప్లోడ్ చేసిన. ఒక వీడియోకి 20 వ్యూస్, ఇంకో వీడియోకి 5 వ్యూస్, ఇంకో వీడియోకి 50, 60, 100, 200 ఇట్లా వ్యూస్ వచ్చేసి అక్కడ వరకు అయిపోయినాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ థంబ్నెయిల్ చూసి మన వీడియో క్లిక్ చేశారు అంటే డెఫినెట్గా మీరు యూట్యూబ్లో ఎంత హార్డ్ వర్క్ చేసినారో అర్థమవుతుంది. అంత హార్డ్ వర్క్ చేసినా కూడా మీకు కావాల్సిన రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రెసెంట్ ఈ 4000 అవర్స్ అనేది యూట్యూబ్లో చాలా ఇంపార్టెంట్. అది కంప్లీట్ చేస్తేనే మనకు కావాల్సిన యూట్యూబ్ నుంచి రెవెన్యూ అయితే సంపాదించుకోవచ్చు. ఓకేనా? బట్ ఏంటంటే చాలా మంది ఈ వీడియోస్లో ఎఫర్ట్స్ పెడుతున్నారు, మంచి మంచి కంటెంట్ తీయడానికి ట్రై చేస్తున్నారు. బట్ అయినా కూడా ఈ 4000 వాచ్ అవర్స్ అనేది విత్ ఇన్ 1 ఇయర్లో కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఓకేనా? సో ఎందుకు ఏంటి అనేది అది సెకండరీ రీజన్ గైస్. బట్ మనకు కంప్లీట్ చేయాలి కాబట్టి ఎలా కంప్లీట్ చేయాలనే దాని గురించి ఈరోజు వీడియోలో మీకు ఏంటంటే 2 ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత ఈ 2 టిప్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. 100% చెప్తున్నా, మీరు 1 ఇయర్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 6 to 7 మంత్స్లోనే మీకు కావాల్సిన వాచ్ టైం అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది సబ్స్క్రైబర్ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ వాచ్ టైం గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అనేది మనం చేసే కంటెంట్ బట్టి ఉంటుంది. సో నచ్చే కంటెంట్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తారు, లేదంటే లేదు. బట్ వాచ్ టైం అనేది మన చేతిలో ఉంది. ద వే మన కంటెంట్ ఎలా మనం ఇంప్లిమెంట్ చేస్తాం, ఎలా రిప్రజెంట్ చేస్తాం అనే దానిపైన డిపెండ్ అయితే ఉంటుంది. సో అందుకు ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నేను చెప్పే ఈ 2 టిప్స్ని ఫాలో అవ్వండి. అండ్ లాస్ట్లో మీకు నేను ఫాలో అయిన 2 టిప్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన రిజల్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నా 2 యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన లైవ్ ప్రూఫ్ అనేది మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇది వాస్తవమా కాదని చెప్పేసి. ఓకేనా? సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఇక్కడ గైస్ ఈ 2 టిప్స్ అనేది చెప్పే కన్నా ముందు మీ అందరికీ క్లారిటీ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ప్రెసెంట్ యూట్యూబ్లో గైస్ చాలా అంటే చాలా వీడియోస్ అయితే చాలా మంది చేస్తున్నారు ఈ 4000 వాచ్ అవర్స్ సంబంధించింది. బట్ గైస్ ఎవ్రీ వీడియో చూడడానికి ట్రై చేయకండి. బికాస్ ఎన్ని వీడియోస్ చూసినా కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకదు. బికాస్ మీరు మీ ఛానల్లో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనే దానిపైన కంప్లీట్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో దయచేసి అన్ని వీడియోస్ చూడడానికి అయితే ట్రై చేయకండి. ఓకేనా? సో హార్డ్ వర్క్తో పాటు నేను చెప్పే ఈ 2 టిప్స్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. దీంట్లో ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మనం ఏదైనా సరే కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ట్రెండింగ్ కంటెంట్ చేయాలి. ట్రెండింగ్ కంటెంట్ ఆర్ నథింగ్ బట్ సిచ్యువేషన్ కంటెంట్ అని చెప్పాలి. లైక్ ఇప్పుడు ఒక ఫెస్టివల్ ఉందనుకోండి, ఫెస్టివల్ కంటెంట్ చేయాలి. లైక్ దివాళీ ఫెస్టివల్ కంటెంట్ కానీ, దసరా కంటెంట్ కావచ్చు, బతుకమ్మ కంటెంట్ అవ్వచ్చు. సో ఇలాంటి కంటెంట్ కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. సో ప్రెసెంట్ ఫారెన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు హాలోజన్ నడుస్తుంది. సో దానికి సంబంధించిన కంటెంట్ వీడియో కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఈ మూవ్మెంట్లో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా బూమ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది ఆ వీడియో. సో దానివల్ల ఒక్క వీడియోకి మనకు కావాల్సిన వాచ్ టైమ్ అండ్ సబ్స్క్రైబర్స్ రావడం కూడా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. కాబట్టి సిచ్యువేషన్ కంటెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇది మోస్ట్లీ అందరికీ తెలుసు. సో కొంతమంది తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది. బట్ ఈ సెకండ్ టిప్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను పర్సనల్గా నా 2 ఛానల్ ఇంప్లిమెంట్ చేసి నా 2 ఛానల్ని మానిటైజేషన్ చేయించుకోవడం అయితే జరిగింది. ఐ మీన్ కంప్లీట్ చేసుకున్నా. ఓకేనా? సో ఆ సెకండ్ టిప్ వచ్చేసి ఏంటి అంటే రిపీటెడ్ కంటెంట్. ఓకేనా? సో రిపీటెడ్ కంటెంట్ అంటే యూట్యూబ్లో రిపీటెడ్ కంటెంట్ చేయాలి. బట్ ఉన్న కంటెంట్ని అప్లోడ్ చేసిన వీడియోని మళ్ళీ అప్లోడ్ చేయాలని కాదు, సేమ్ కంటెంట్ని మళ్ళీ చేయాలి. ఇట్స్ నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు గైస్ మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ నా విషయానికి అనుకోండి, నా వ్లాగింగ్ ఛానల్ ఒక 30 to 40 వీడియోస్ అప్లోడ్ చేసిన. ఒక వీడియోకి 20 వ్యూస్, ఇంకో వీడియోకి 5 వ్యూస్, ఇంకో వీడియోకి 50, 60, 100, 200 ఇట్లా వ్యూస్ వచ్చేసి అక్కడ వరకు అయిపోయినాయి. బట్ కొన్ని వీడియోస్కి ఏంటంటే 6K, 7K, 8K, 18K ఇలా వీడియోస్కి వ్యూస్ వచ్చినాయి. ఓకేనా? సో అప్పుడు నేనేం చేసిన అంటే ఏ వీడియోస్కి అయితే ఎక్కువ వ్యూస్ వచ్చాయో సో ఆ వీడియోస్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఆ వీడియోస్ని నేను మళ్ళీ షూట్ చేసి అప్లోడ్ చేయడమే జరిగింది. బికాస్ ఆడియన్స్ ఏంటంటే ఏ కంటెంట్ ఏ సిచ్యువేషన్లో ఎలా ఇష్టపడుతుందో తెలియదు కాబట్టి సో కంటెంట్ ఎవరైతే ఇష్టపడుతున్నారో వ్యూవర్స్ సో ఆ కంటెంట్ని మళ్ళీ చేయడం బెటర్ అని చెప్పేసి ఎక్కువ వ్యూస్ వచ్చిన కంటెంట్ని మళ్ళీ చేశాను. సో మీరు ఏంటంటే నా వ్లాగింగ్ ఛానల్కి సంబంధించిన పిక్ డిస్ప్లే చేసిన ఒకసారి క్లారిటీగా చూడండి. సో దీంట్లో ఏంటంటే స్టార్టింగ్లో నేను ఒక బైక్కి సంబంధించిన వీడియో పెట్టాను. ఈజ్ నథింగ్ బట్ బైక్ మార్కెట్, సెకండ్ హ్యాండ్ బైక్ సంబంధించిన మార్కెట్ వీడియో పెట్టాను. ఆల్మోస్ట్ 1.5 lakhs వ్యూస్ వచ్చినాయి ఇప్పుడు అది. బట్ అప్పుడు వచ్చేసి 17Kనో 18Kనో వ్యూస్ వచ్చినాయి. బట్ దాంట్లో నాకు ఒక 1500 వాచ్ టైం వచ్చింది ఆ వీడియోకి. సో నేనేం చేసిన అంటే ఓకే ఇది బూమ్ అవుతుంది, రెగ్యులర్గా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వ్యూవర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పేసి నేను ఏం చేసిన అంటే మళ్ళీ తర్వాత విత్ ఇన్ ఒక 1 week 10 daysలోనే ఇంకొక వీడియో షూట్ చేసిన. అదే మార్కెట్కి వెళ్ళి మళ్ళీ వీడియో షూట్ చేసిన. దాంట్లో వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ 13K 14K మనకు వ్యూస్ రావడం అయితే జరిగింది. సో ఇలా ట్రెండింగ్ కంటెంట్ చేయడం వల్ల సో ఆల్రెడీ ఇష్టపడుతున్నారు కాబట్టి సేమ్ కంటెంట్ చేయడం వల్ల మన వాచ్ టైం అనేది ఫాస్ట్గా వస్తుంది. సో వ్యూస్ ఫాస్ట్గా వస్తే ఎట్ ది సేమ్ టైం మన వాచ్ టైం కూడా ఫాస్ట్గా వస్తుంది. కాబట్టి సో డెఫినెట్గా మన ఛానల్ని కంప్లీట్ చేసుకోవడానికి ఏదైతే మానిటైజేషన్ ప్రాసెస్ ఉంటుందో సో దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో అలా ఆ వీడియో అప్పుడు 18K ఉండే, అలాగే కంటిన్యూ అవుతూ 1.5 lakh వ్యూస్ రావడమే జరిగింది. దీనికి ఆల్మోస్ట్ ప్రెజెంట్ వచ్చేసి 4,000 to 5,000 అవర్స్ వాచ్ టైం ఉంది. అంటే ఈ ఒక్క వీడియో కనుక నేను ఫస్టే అప్లోడ్ చేసి ఉంటే నేను అప్పుడే మానిటైజేషన్ అయిపోయి ఉండే. బట్ వెయిట్ చేయాలి.
మన ఛానల్‌లో ఇప్పుడు చాలామంది కుకింగ్ వీడియోస్ చేస్తారు. సో, ఎలాంటి వీడియో అనేది బూమ్ అవుతుందో అదే వీడియోని మళ్ళీ చేయండి. సో, ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ వీడియో చేశారనుకోండి, ఏ వీడియో ఎంటర్‌టైన్‌మెంట్ రూపంలో మంచిగా బూమ్ అయితుందో అదే ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన వీడియోని మళ్ళీ రిపీట్ చేయండి. ఓకేనా? అలా రిపీట్ చేయడం వల్ల మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. అన్నీ అప్లై చేసుకోవచ్చు. ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీకు నచ్చిన కంటెంట్, వ్యూవర్స్‌కి నచ్చే కంటెంట్ అనేది తర్వాత మీరు హ్యాపీగా అయితే చేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఫస్ట్ మనకు మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి ఇది కంప్లీట్ చేసుకోవడానికి ఇది ఫాలో అవ్వండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు నచ్చిన కంటెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, డెఫినెట్ గైస్ ఈ 2 థింగ్స్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. నా 2 ఛానెల్స్ ఇంకో ఛానెల్ కూడా ఉంది. అందులో కూడా నాకు ఈ బైక్ కంటెంట్ అనే వల్ల నాకేందంటే మంచిగా బూమ్ రావడం అయితే జరిగింది. సో, మీరు కూడా చేయాలి అనుకుంటే మీ దగ్గరలో ఏమైనా సెకండ్ హ్యాండ్ బైక్స్ మార్కెట్ ఉంటే ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేయండి. డెఫినిట్‌గా వీడియోకి మంచి వ్యూస్ వస్తాయి. సో దట్ మీరు మానిటైజేషన్ కూడా ఈజీగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఓకేనా? సో, ఇది నా సజెషను. ఈ టిప్‌తో పాటు ఏ కంటెంట్ చేయాలో కూడా చెప్పాను. ఒకవేళ మార్కెట్ ఉంటే ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేయండి. డెఫినిట్‌గా మంచి వ్యూస్ వస్తాయి. మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయితే, ఒకవేళ ఇది గనుక ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీకు ఎంతో కొంత రిజల్ట్ అనిపిస్తే, అప్పుడు ఈ వీడియోకొచ్చేసి లైక్ చేసిన తర్వాత అప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ఓకేనా? సో, ఫస్టే కామెంట్ చేయండి, లైక్ చేయమని నేను చెప్పాను. మీరు ఇంప్లిమెంట్ చేయండి. రిజల్ట్ వచ్చిన తర్వాతనే అప్పుడు మీరు వచ్చేసిందని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీరైతే సపోర్ట్ చేయండి.